ఈరోజు ఉదయకాలం మనం కీర్తనలు పాడుతూ ఉంటే ఈ తలంపు నా మనసులో నిండింది. 400 కీర్తన, 400 హిమ్ పాడినాం. దేవుడు దాసుని మార్గమును ఎన్నుకున్నాడు అని పాడుకున్నాం. అక్కడ మొదటి చరణంలో ఉంది ఆ మాట. దేవుడు దాసుని మార్గమును ఎన్నుకొనుట ఎంతో ఆశ్చర్యం. పాత నిబంధన గ్రంథంలో మనం చదువుకున్న ఈ వెలుగులో దేవుని యొక్క ఉన్నతమైన మహిమ ఇక్కడ కనబడుతోంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 4 వచనాలలో ఆయన ఎలాగుంది అని ఎలా కనబడుతున్నాడంటే, ద లార్డ్ సిట్టింగ్ అప్ అపాన్ అ థ్రోన్ హై అండ్ లిఫ్టెడ్ అప్. ప్రభు ఎలాగున్నాడు, దేవుడు ఎలాగున్నాడంటే అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. ఆయన చొక్కాయి దేవాలయపు అంచులలో మొత్తము నిండుకొని ఆయన చుట్టూ సెరాపులు ఉన్నారు అని రాదు. కెరూబులు ఇక్కడ లేరు. సెరాఫిన్ వేర్ స్టాండింగ్ అబౌవ్ హిమ్, ఈచ్ హ్యాడ్ 6 wings అని రాదు. With the twain he covered his face, and with twain he covered his feet, and twain he flew. And one called to the other and said, Holy, holy is Jehovah of hosts. The whole earth is full of his glory. దేవుడు ఎంత ప్రభావితంగా ఈ పాఠ్యభాగంలో కనబడతా ఉన్నాడు అంటే, పరమందు ఆయన ఎలాగున్నాడు అంటే పరిశుద్ధుడు 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 అని పొగడబడుచు ఉన్నాడు. భూలోకంలో ఎలాగున్నాడు అని అంటే ఆయన మహిమంతా భూలోకంలో నిండుకొని ఉన్నాడు. The whole earth was filled with his glory. భూలోకంలో ఆయన మహిమ ఎలాగూ మనకు కనబడుతుందో మనం ఒకసారి చూడాలి. అక్కడ మనల్ని చూచినప్పుడు దేవుని మహిమ కనబడాలి. ఏ నరునైనా ఈ భూలోకంలో చూచినప్పుడు అద్భుతమైన దేవుని మహిమ కనబడాలి. యోబు తన గ్రంథములో రాస్తూ ఒక మాట చెప్తాడు పిల్లలు. నేను అనుకుంటా 20వ అధ్యాయం 20వ వచనం అనుకుంటాను. అక్కడ ఈ స్పీక్స్ వండర్ఫుల్లీ అబౌట్ గాడ్ పిల్లలు. దేవుని యొక్క మహా గొప్ప ప్రభావంతో నిండిన ప్రక్రియను ఆయన మాట్లాడుచు ఈ సంగతులను ఆయన మనుషులను చూసినప్పుడు దేవుని మహిమ అనే తలంపును 10వ అధ్యాయం యోబు గ్రంథం 11వ వచనం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. Job chapter 10 11th verse. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను కుట్టితివి. సంధించితివి కాదు, యు నిట్ మీ అని ఉంది అక్కడ. కుట్టడము ప్రియ. దేవుడు మనిషిని చేసిన విధానమును మనం చూస్తే ఎంత వైభవంగా కనబడుతుందో. అక్కడ రాయబడింది, thou hast clothed me with skin and flesh. మాంసముతో చర్మముతో నన్ను కప్పితివి, ఎముకలతో నరాలతో నన్ను కుట్టినావు అని దేవుని గ్రంథములో కనబడుతుంది. ఎంత ప్రభావపూర్ణుడో దేవుడు ప్రియ. గాడ్ ఈజ్ సో గ్లోరియస్. భూలోకంలో ఆయన మహిమను చూడాలి అని అనుకున్నవాడు మనిషిని ఆలోచించాలి ప్రియ. ఎక్కడ కూడా మరి మనిషిని యొక్క ఆరంభం ఇక్కడి నుంచి ఉంది, ఇక్కడి నుంచి తీస్తే అంత కనబడుతుంది అని చెప్పలేనటువంటి చక్కని నైపుణ్యంతో కూడిన అల్లించబడిన వర్ణనతో దేవుడు మానవ రూపమును అలంకరించినాడు. ఇక్కడి నుంచి మనిషిని తీస్తే యూ కెన్ సీ ఎవ్రీథింగ్ అని చెప్పలేనటువంటి, ప్యాచ్ లేనటువంటిది అంటే అతుకు లేనటువంటిది మానవ దేహం ప్రియ. ఎక్కడి నుంచి కూడా మనం అంటాం, ఇదిగో ఇక్కడి నుంచి విప్పన్న ఈ అంగి అంతా, ఇదిగో ఇక్కడి నుంచి విప్పు ఇదంతా మరి కూలిపోతుంది అని అంటాం. అలాగూ మనిషిని దేహమును లేదా మనుషులను మనల్ని ఆలోచించినప్పుడు వేరమాయి దేవుని మహిమ ఎంత గొప్పది అని అంటే అర్థం కానటువంటిది ప్రియ. చాలామంది ఉద్భవించేటప్పుడు ఏమంటాడు, గర్భంలో ఉన్న పిండమును నేను చూచినాను అని అన్నాడు దేవుడు. పిండములో కూడా దేవుడు జీవమును చూచినవాడు. అంత ప్రభావపూర్ణుడు. యెషయా గ్రంథంలో ఆయన మహిమ ఎలాగుందంట, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యం పొగడబడుచున్న ఆయన వెలుగులో ఇప్పుడు
ఇక్కడ యెషయా గ్రంథం మరి 6వ అధ్యాయంలో మనం చదువుకున్న పాఠ్యభాగంలో రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరము అని రాయబడింది. ఉజ్జియా రాజు మృతి నొందిన తర్వాత దేవుని సింహాసనము కనబడతాం. రాజు చనిపోతే సింహాసనం ఎవరికి రావాలా? ఒక రాజు చనిపోతే అతని తర్వాత అతని వంశాంకురమునకు సింహాసనము రావాలి. ఇక్కడ రాజు చనిపోయిన తర్వాత దేవుని సింహాసనం కనబడతాడు. ఉజ్జియా చేసిన పని ఎలాంటిది అని అంటే దైవ వ్యతిరేకమైన క్రియలు చేసినాడు. ఆయన ఏం చేసినాడంటే దేవాలయంలోనికి వెళ్ళినాడు. రాజు దేవాలయంలోనికి వెళ్ళకూడదు, దేవుని అర్పణను అర్పించాలని వెళ్ళినాడు. వెంటనే అతనికి దేవుడు కుష్ఠరోగమును మొత్తి అతడు చనిపోయినాడు అని రాయబడింది. రాజు దుస్సాహసం అంటారు దాన్ని. దేవుని యాజకులు చేయాల్సిన ప్రక్రియను ఎవరు చేస్తూ ఉన్నారంటే దేవుని వాక్యమును ధిక్కరించి మనుషుడు చేయుచున్న ఆ ప్రక్రియలో ఇప్పుడు దేవుడు అతన్ని మొత్తిన తర్వాత ఆ సింహాసనం ఖాళీ అయింది. ఇప్పుడు ఎవరున్నా ఐ సా ద లార్డ్ సిట్టింగ్ అపాన్ అ థ్రో హై అండ్ లిఫ్టెడ్ అప్, ఎంతో ఉన్నతమైన చోట్లో కూర్చున్నాడు. మనుషుడు ఎప్పుడెప్పుడైతే దేవుని సింహాసనమును తగలాలనుకుంటాడో వెంటనే శాపగ్రస్తుడైతాడు. మనుషుడు ఎప్పుడైతే దేవుని సింహాసనమును అధిష్ఠించాలనుకుంటాడో, దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా నిలబడాలనుకుంటాడో అప్పుడు ఏమవుతుందంట? మనుషుడు కూలిపోతాడు, దేవుడు నిలబడతాడు. అంత ప్రభావపూర్ణుడు దేవుడు, అంత శక్తిమంతుడు దేవుడు. ఇలాంటి ప్రభావ వైభవం అంతా కూడా పాత నిబంధన గ్రంథంలో కనబడుతుంది. దేవుడు ఎలాంటి రూపంలో కనబడతా ఉన్నాడు అంటే పాత నిబంధన గ్రంథం ఆది కాండము నుండి తీసుకొని యేసు ప్రభు జననం వరకు అంతయు కూడా ప్రభావముగా కనబడుతుంది. గాడ్ బికమ్ సో పవర్ఫుల్, మేనిఫెస్ట్స్ హిమ్సెల్ఫ్ సో పవర్ఫుల్. ఎంతో శక్తి సంపూర్ణుడిగా దేవుడు తనకు మరి తన ప్రజలకు అందరికీ కూడా కనపరుచుకున్నాడు. అయితే కొత్త నిబంధన వెలుగులో వచ్చేసరికి యేసు ప్రభు జన్మించిన జననములో మనము దేవుని యొక్క రూపము, దేవుని యొక్క మహిమ చాలా భిన్నంగా కనబడుతుంది. పాట పాడుకున్నట్టుగా ఆయన ఏ రూపమును ఎన్నుకున్నాడంట? మనిషి దేవుని సింహాసనమును అలంకరించాలనుకున్న ఆ మనిషిని దేవుడు తిరిగి సంపాదించుకోవాలని మనిషిని నశింపజేయక దాసుని రూపమును ఎన్నుకున్నాడు. హి చూస్ ద సర్వెంట్స్ పాత్. పాత నిబంధన గ్రంథములో తప్పు చేయగానే దేవుని శిక్ష ఉగ్రతగా దిగి వచ్చింది మనుషుని. పాత నిబంధన గ్రంథములో దేవుని ప్రజలు ఎంత భయంకరంగా దేవుని చేత శిక్షించబడినారో మనకు చరిత్ర అంతయు కూడా కనబడుతుంది. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు తాను లోక ప్రజలందరినీ కూడా రక్షించుకున్నటకు, లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా సంపాదించుకున్నటకు హీ టేక్స్ అ ఫార్మ్ ఆఫ్ సర్వెంట్ ప్రిలర్. ఆయన భీకరమైన రూపమును ధరించి మనుషులను రక్షించుటకు రాలేదు. దేవుడు మనకు ఎలాగో బయలుపరచబడినాడు అని అంటే మనము దేవుని మార్గములోనికి రావాలని చూస్ ద పాత్ ఆఫ్ అ సర్వెంట్ ప్రిలర్. దాసుని రూపం ఎందుకు అనుకున్నాడు అంటే మనలను రక్షించుట కొరకై. ఆయన పరిచర్య మనము ఆరంభిస్తే లూకాసు వార్తలో కనబడుతుంది. ఆయన పశువుల తొట్టిలో తన ప్రయాణం ఆరంభమైంది. యెషయా గ్రంథంలో ఉన్న వెలుగు, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కనబడుచున్న వెలుగు లూకాసు వార్తలో 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆ వెలుగు 1వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఎలాగుందంట? ఎంతో వ్యత్యాసంగా కనబడతా ఉంటుంది. దేవుడు తీసుకున్న చోటు ఎలాంటిదో మనం చూడగలం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట మాట్లాడుతూ పౌలు ఈ సంగతిని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 1 తిమోతి 3:16, 3:16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని
జనాంగములో జనములలో ప్రకటించబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడాయను. దేవదూతలను గురించి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూసినాం. అవి ఏమంట? 2 రెక్కల చేత ముఖమును కప్పుకొని, 2 రెక్కల చెప్పున కాళ్ళను కప్పుకొని, అవి 2 రెక్కల చేత ఎగురుతామండి. దేవదూతలు ఎన్నడైనా దేవుని చూచినారా? దేవదూతలు ఎన్నడైనా దేవుని చూచినారా? లేదు ప్రియుల. దే డిడ్ నాట్ సీ. వాళ్ళకి అధికారం లేదు. దేవదూతలు దేవుని చూచే అధికారం వారికి లేదు. వారు ఎల్లప్పుడు తన కన్నులు కప్పుకోవాలి. ఏం చేయాలంటే కేవలం వారి పెదవులు మాత్రమే పరిశుద్ధుడు 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 అని పలకాలి. దేవుని చూసే అధికారం ఎవ్వరికీ లేదు ప్రియ. అందుకే వాక్యంలో హెబ్రీ పత్రికలో రాస్తా అంటాడు, దేవుడిని చూచి బ్రతికిన వాడెవడు లేడు. ఇక్కడ పౌలు అందుకే 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటా ఉన్నాడంటే, దేవదూతలకు కనబడెను. దేవదూతలు ఆయన ఎప్పుడు చూసినారంటే, లూకాసు వార్తలో 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనం అంతా చదివితే 1వ అధ్యాయంలో ఏమందంట, దేవదూతల సమూహం వచ్చి ఎవరిని చూసినారు చూడండి. 1వ అధ్యాయం లూకాసు వార్తలో వారందరూ వచ్చి, కోట్లాది దూతల సమూహము వచ్చి పాడినారు అని రాయబడి 20 పాఠ్య భాగంలో మనం చదువుకుంటూ వస్తే, ఆయన పుట్టినప్పుడు దేవదూతలు ఆయనను గురించి 9వ వచనం చదవన. 2వ అధ్యాయం 9వ వచనం. 2వ అధ్యాయం లూకాసు వార్త 2వ అధ్యాయం 9వ వచనం. ప్రభువు దూత వారి యుద్ధకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించను. 13వ వచనం చదువు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. పరలోకమున కోట్లాది దూతలందరూ కూడా యేసు ప్రభు జననమునప్పుడు వచ్చి ఏమని పాడుతానట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. వారు దేవుని చూచినప్పుడే ప్రియుల దేవుడు శరీరుడుగా అగుపడెను. ఎలాంటి దేవుడు అంటే ప్రభావపూర్ణుడైన వాడు, వీరు చూడడానికి అధికారం లేనటువంటి వాడు మానవ జన్మనెత్తి పశువుల తొట్టిలో పరునినప్పుడు దేవదూతలు ఏం చేస్తా ఉన్నారంట, ఆయనను చూచి అక్కడ ఆ దేవదూత ఆ ప్రభావం అంతా ఎలాగంట మహిమతో నిండుకున్నది. పరలోకం నుండి ఉన్నతమైన స్థలములలో నుండి వచ్చి ఏమంటామంటే వాళ్ళందరూ పాడుతూ ఉన్న కీర్తనలో a multitude of heavenly hosts praising God and saying glory to God in the highest and peace to good pleasure in men అని రాయబడింది. దేవుడు కనబడినాడు ప్రియుల. ఎలా కనబడినాడంట? పశువుల తొట్టిలో కనబడినాడు. దాసుని రూపమును తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు అని అంటే, రాజరికమును ఏలడానికి, రాజ్యమును చేయటానికి, లేకుంటే అధికారమును చెలాయించి మనుషులందరినీ ఒక క్షణమున రక్షించుకోవచ్చు. కానీ ఆయన అలాగూ చేయలేదు ప్రియుల. దేవుడు యోనాకు అన్నాడు, నువ్వు నినివే పట్టణానికి పో అని అన్నాడు. అంటే యోనా ఏం చేసినాడు? తార్షీషుకు పోయినాడు. దేవుడు తిమింగలను పెట్టి ఆయన తిమింగలం కడుపులోనికి వెళ్ళి మరలా దేవుడు ఆజ్ఞయించగా ఆ తిమింగలం అతనిని ఒడ్డున కక్కగా మరలా తార్షీషుకు పోయి ఏం చేస్తా ఉన్నాడంట? సువార్తను ప్రకటించినాడు. ఏమన్నాడంటే, పరలోకమునకు మీ పాపము చేరింది, మారు మనసు పొందకపోతే మిమ్మల్ని అందరినీ దేవుడు ఫినిష్ చేస్తాడు. ఎక్కడికి చేరిందంట? చదవండి ఆ మాట, యోనా గ్రంథంలో ఉంది. మనుషుని యొక్క భయంకరమైన పాపము దేవుడు ఎలాగూ చూసినాడు. యోనా గ్రంథం దానియేలు గ్రంథం తర్వాత ఉంటుంది. ఆఫ్టర్ హోసేయా చిన్న గ్రంథం, అది చిన్న ప్రవక్తల గ్రంథంలో
కనబడుతుంది. చూడండి, కీప్ లుకింగ్ ఫర్ జోనా చాప్టర్ 1. దొరుకుతలేదు ఎవరికి? మీ ఇండెక్స్లో చూడండి, అగో 847 స్త్రీలు బాగా బైబిల్ చదువుతారు, అందుకే వాళ్ళకి తక్కువ మంది దొరుకుతుంది. చదవన్నా, ఏ పేజ్ నాకు తెలుగులో, ఇంగ్లీష్ చెప్పమంటే చెప్తాను. దొరికిందా? మొదటి అధ్యాయం చాప్టర్ 1 మొదటి నుంచి చదవండి. యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నినివే పట్టణస్థులు ఏమంట? నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనది గనుక నీవు నినివే పట్టణానికి పోయి దాని దుర్గతి చాలు. ఏం చెప్తామంట? దానికి దుర్గతి కలుగుతుందని ప్రకటించు అంటా ఉన్నాడు. నినివే పట్టణానికి వెళ్ళాలి. ఇతడు ఎక్కడికి బయలుదేరిపోయినాడంట? తార్షీషుకు. దేవుని దృష్టిలో వారి భయంకరమైన నేరమంతా ఎలాగుందంట? వారిని నశింపజే స్థితికి వచ్చినారు ప్రజలు. అలాంటి మనుషులను సంపాదించుకోవడానికి ఏం చేసినాడంటే యోనాను పంపించినాడు. యోనా వెళ్ళి రాజుతో మాట్లాడినాడు. ఇదిగో రాజా, దేవుడు మీ పట్టణమంతటిని నాశనం చేయబోతా ఉన్నాడు, మీరు మారు మనసు పొందకపోతే నష్టపోతారు అనగానే వెంటనే ఆ రాజు ఏం చేసినాడంట? దేశమంతా ప్రకటన ఇచ్చినాడు. ఏమని? అదిగో జాటింపు వేసినాడు దేశమంతా. అదిగో మీరు మారు మనసు పొందకపోతే దేవుడు మన పట్టణాన్ని నశింపజేస్తాడంట అనగానే అందరూ ఏం చేసినారంట? రాజు ఆజ్ఞకు గోనపట్టలను ధరించుకొని తలపై బూడిదను వేసుకొని పశ్చాత్తాప హృదయమును కనపరిచినారు. ఒక్క సెకండ్లో రాజాజ్ఞకు నినివే పట్టణం అంతా మారింది ప్రియులారా. దేవుడు చేయవలసినది మానుకున్నాడు. ఏం చేసినాడంట? రాజాజ్ఞ ఎలాగో బయలుదేరిందంటే అందరినీ దేవుడు చంపబోతా ఉన్నాడు, మీరు మారు మనసు పొందకపోతే దేవుడు నశింపజేయబోతున్నాడు అని ఆ రాజాజ్ఞకు భయపడి వారందరూ కూడా వారి గోనపట్టలను ధరించుకొని తలపై బూడిదను వేసుకొని మారు మనసును కనపరిచినారు. దేవుడు అలాంటి మార్గమును మనలను రక్షించుటకు ఎన్నుకోలేదు ప్రియులు. మనల్ని ఎన్నుకోవడానికి ఎలాంటి మార్గం ఎన్నుకున్నాడంట? దాసుని మార్గమును ఎన్నుకున్నాడు. రాజు చేత ఆజ్ఞాపిస్తే, లోకంలో ఉన్న అధికారులను ఆజ్ఞాపిస్తే అందరూ మాత్రం గంట కొట్టారంటే గంట కొట్టలే. మన వాళ్ళందరూ చెంచా తీసుకొని ప్లేట్ కొట్టుకుంటా దీపాలు వెలిగారంటే వెలిగించినారంతా. చప్పట్లు కొట్టారంటే చప్పట్లు కొట్టినారు. అంటే ఆజ్ఞ అలాంటిది. కానీ మనుషులను సంపాదించుకొనుటకు ప్రియుల దేవుడు మనల్ని సంపాదించుకున్నటకి అలాంటి మార్గం ఎన్నుకోలేదు ఆయన. ఆనాడు రాజు ఆజ్ఞకు లోబడిన ప్రజలు, ఆనాడు నెబుకద్నెజర్ ఆజ్ఞకు లోబడిన ప్రజలు, ఆనాడు గొప్ప గొప్ప రాజుల ఆజ్ఞకు లోబడిన ప్రజల ద్వారా దేవుడు తనల్ని తన కొరకు సంపాదించుకొని హీ చోజ్ ద వే ఆఫ్ అ సర్వెంట్ ప్రియుల. దాసుని మార్గమును ఎన్నుకున్నాడు. పశువుల తొట్టిలో ఆయన పరుడగానే పరలోక సైన్య సమూహం అంతా దిగి వచ్చి ఆయనను చూచినాడు. ఏమీ అద్భుతం! దేవుడు, ప్రభావపూర్ణుడైన దేవుడు దాసుని మార్గమును ఎన్నుకొని పశువుల తొట్టిలో పరుండుట ఏమిటిది? ఏమిటి మార్గం? ఎవరి కొరకు ఈ మార్గం అంట? మనలను ఆయన కొరకు సంపాదించుకొని, దేవుడు తన కొరకు సంపాదించి హి చూస్ ద వే ఆఫ్ అ సర్వెంట్ ప్రియులారా. రాజుగా చలామణి చేయవచ్చు, రాజుగా అధికారం చెలాయించవచ్చు ఆయన, కానీ హీ వాక్ ప్రియులారా. యోహాను సువార్తలో ఆయన నడిచిన మార్గం ఎలాగుంది అని అంటే 4వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 4. యేసు ప్రభు దాసుని రూపమును తీసుకొని మనలను సంపాదించినాడు అని మాటకు మనం చూస్తే 6వ వచనం ప్రియుల 4వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనంలో మనం చూసి జాన్ 4:6. Now a fountain of Jacob was there,
జీసస్ therefore being wearied with the way, చదవండి. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలిసి ఉన్న రీతిన ఎలాగున్నాడంట? ఆయన ఏ మార్గం ఎన్నుకున్నాడంట? మనుషులను సంపాదించుటకు, రక్షించుటకు అనే పదము కన్నా నేను ఈ ఆదివారం ఈ పదం ఎందుకు వాడుతున్నానంటే, రక్షింపబడిన వారిని ఉద్దేశించి. సంపాదన అంటే రక్షింపబడిన వారు, నశించిన వారిని దేవుడు ఒక సంపాదనగా సంపాదించుకోవాలనుకున్నాడు. ఎంత సంపాదించుకోవాలంటే ఇంకా చోటు ఉంది, రండి అని పిలుస్తూ ఆ మార్గమును ఆయన ఎలాగున్నాడంటే 6వ వచనంలో జీసస్ therefore being wearied అని రాయబడి, ఆయన అలసినాడు అని రాయబడింది. ఆయన దాసుని రూపమును ఎన్నుకున్నాడు మనల్ని రక్షించడానికి అని చెప్పడానికి ఈ పదాలు కనబడతాయి కదా. ఎంతగా ఉన్నాడంట? అలసిపోయినాడు. బావి దగ్గర కూర్చున్నాడు అని రాయబడింది. ఎవరి కొరకంట? ఎవరి కొరకు కూర్చున్నాడు అక్కడ? 7గురితో సవాసం చేసి, సంసారమును చేసి, సాక్ష్యము లేనటువంటి స్త్రీ, భయంకరమైన జీవితం కలిగి తృప్తి లేనటువంటి స్త్రీ. ప్రియుల, ఈ స్త్రీ ఎవరో కాదు, మనమే ప్రియుల. మనం అందరం కూడా తృప్తి లేనటువంటి వారు. దేవుడు అంటే కనబడినంతయు కూడా వెతుక్కుంటూ తిరిగిన వారం. సాటిస్ఫాక్షన్ లేదు మనకి. నమ్ముకున్నా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. నేను ఎన్నడూ స్టేటస్ చెక్ చేయ. అలాంటిది మొన్న ఇంట్లో కరెంటు వాళ్ళు శుక్రవారం పని చేస్తుంటే స్టేటస్ చెక్ చేసిన. సడన్గా నేను బాప్తిస్మం ఇచ్చిన ఒక స్త్రీ స్టేటస్లో సినిమా పాట పెట్టింది. ఆమె ఏమిరా ఇది అని ఆలోచన చేసి ఆమె వెంటనే ఫోన్ చేసిన, ఏమమ్మా బాగున్నారా, ఎందుకు నీ స్టేటస్లో ఇది పెట్టుకున్నావు అంటే, బడబడ కళ్ళ నిండా నీరు కారుతూనే ఉంది, మాట్లాడుతూనే ఉంది. ఇప్పుడు ఏమైందమ్మా, ప్రార్థనకు రాకుండా సతీష్ కుమార్ అని పోతివే, మేము బాగున్నామంటివే, కారు కొనుక్కున్నాం మేము అడిగి పోయినాక అంటివే, ఏమైందమ్మా, సాయిబాబా ఫోటో పెట్టుకున్నావు నువ్వు ప్రొఫైల్లో అని అడిగిన. నాకు దేవుడు మంచి చేయలేదన్నా, దేవుడు ఎప్పుడు మంచి చేసేవాడమ్మా, నువ్వు మంచి చేయవు దేవునికి. దేవుడు ఎల్లప్పుడూ ఎలాంటి వాడంట? మంచి చేసేవాడే. మనం మంచి చేయం. నువ్వు మంచిగా చేయక దేవుని ఎందుకమ్మా నిందిస్తున్నావు? దేవుడు అలాంటి వాడు కాడు. అంటే యేసు ప్రభువారు తన మార్గమున దాసుని రూపం ఎన్నుకున్నాడంటే మన దగ్గర సాటిస్ఫాక్షన్ లేదు. నమ్ముకున్నాక కూడా తృప్తి ఉండదు మన దగ్గర. ఇంకా దేవుడు నాకు అది చేయాలా, ఇంకా దేవుడు నాకు ఇది ఇవ్వాలా, ఇంకా దేవుడు నాకు అలాగే ఇవ్వాలి, బంగ్లాలు ఇవ్వాలి, కార్లు ఇవ్వాలా, నాకు గొప్ప గొప్ప హోదాలు ఇవ్వాలా దేవుడు నాకని తృప్తి లేనటువంటి జీవితంలో పరిగెత్తుతూ ఉంటాం. మనము ఎంత దూరం పరిగెత్తుతామంటే, మీటింగ్ జరుగుతున్నా కూడా మీటింగ్లో నుంచి లేచి అదిగో పలానోడు పిలిచినాడని దేవుని సన్నిధి నుండి కూడా పరిగెత్తుకుంటూ పోతూ ఉంటాం. ఎందుకని అంటే సాటిస్ఫాక్షన్ లేదు. నేను ఇక్కడ కూర్చుంటే, నేను దేవుని సన్నిధిలో కూర్చుంటే, ఆయన నా కొరకే దాసుని మార్గమును ఎన్నుకున్నాడు, నన్ను రక్షించుటకు ఆయన మార్గమందు అలసి ఆయన వెలుచు ఉన్నాడు, నన్ను ఎంత గొప్పగా ప్రేమించినాడని ఎరిగితే ఎక్కడుంటామంట? ఆయనతో పాటు ఉంటాం. ఈ స్త్రీ 4వ అధ్యాయంలో షీ వాజ్ కంప్లీట్లీ అన్సాటిస్ఫైడ్ లైఫ్. తృప్తి లేనటువంటి క్రైస్తవ జీవితం ఉంటే దేవుని దగ్గర ఎలాంటి దీవెన పొందలేము. ఏమైందమ్మా అంటే, మా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయినాడు. ఏమైందమ్మా అంటే, కొడుకు వదిలేసి వెళ్ళిపోయినాడు, వాడిని కూడా ఎల్లగొట్టేసినాం. ఇంట్లో ఎవరున్నారమ్మా అంటే, నేను నా కుమార్తె, సాయిబాబాను మొక్కుతున్నావు కదా నువ్వు అని అన్నా. ప్రియులారా, దేవుడు అంటే తృప్తి లేనటువంటి జీవితాలు. మన జీవితంలో సాటిస్ఫాక్షన్ అనేది, అందుకే పౌలు రాస్తూ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అన్నాడు, దేవుని ప్రేమించు వారికి. ఎవరికంట? చదువుదాం ఒక మాట. దేవుని ప్రేమించే ఆ వెలుగులో దేవుడు మనల్ని ఎంత గొప్పగా ప్రేమించి దాసుని రూపమును తీసుకుని వచ్చినాడో మనము ఎంత గొప్పవారం అంటే, రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. మన రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. అది దేవుని ప్రేమించు వారికి. చాలా అక్కడనే ఆగుదాం. ఇంకా అక్కడే సాటిస్ఫాక్షన్ ఉంది ప్రియుల. దేవుని ప్రేమించు వారికి.
యేసు ప్రభు ఎవరిని ప్రేమించుకుంటూ వచ్చినాడు? దాసుల మార్గంలో అంట మనలను ప్రేమించి. ఈ టుక్ ద ఫార్మ్ ఆఫ్ అ సర్వెంట్స్ వే ప్రిల. దాసుని మార్గమును తీసుకొని, నాకు ఫస్ట్ వస్తే ఫస్ట్ కాదు రావాలి స్కూల్లో, ఏం రావాలంట? ఫస్ట్ క్లాస్, ఫస్ట్ కాదు, డిస్టింక్షన్ రావాలి. డిస్టింక్షన్ వచ్చినాక ఏం చేస్తారంట? స్టేట్ ఫస్ట్ రావాలని ఇష్టపడతారు. స్టేట్ ఫస్ట్ వచ్చినాక ఆడికి తృప్తి, అంటే సాటిస్ఫాక్షన్ లేదు. దేవుని ప్రేమించు వారికి ఏమంట? సమస్తమును చదవను. దేవుని ప్రేమించు వారికి ఏం జరుగుతుందంట? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని. దేవుని ప్రేమించే వారికే ప్రియులారా. నువ్వు దేవుని ప్రేమించకపోతే నీకు ఏది జరగదు. ఎప్పుడు ప్రేమించాలా దేవుణ్ణి అంటే, కడుపు నిండా అన్నం తిని బిర్యానీ తినేసి వచ్చి నిద్రపోతే దేవుని ప్రేమిస్తామా? ఏమన్నా బాగా తృప్తిగా తిని ఆహా ఎంత బాగుందిరా అని చెప్పి నిద్రపోయిన వాడు దేవుని ప్రేమిస్తున్నాడు? నో. కడుపు కాలినప్పుడే ప్రియ. ఎప్పుడు నీ కడుపు కాలుతుందో అప్పుడే దేవుడు నీ జీవితం ఎట్లా ఉండాలంట? సమృద్ధిగా ఉండాలి ప్రియ. వెన్ యూ థర్స్ట్ ప్రియ. ఈమె జీవితంలో ఆయన ఎలాగొచ్చినాడంట? ఆయన అలసిపోయినాడు, కానీ ఎవరి కొరకు వచ్చినాడంట? దాసుని మార్గం నేను పిలవచ్చు. అదిగో ఆ ఊర్లో సమరయ స్త్రీ ఉంది, ఆమెను పిలవండి అని చెప్పవచ్చు. చెప్పినాడు ఆయన. నతానియేలుతో ఏమన్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయంలో, నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను చూచినాను. ఆయన ఆజ్ఞ ఇయ్యొచ్చు ప్రియుల. జక్కయ్య త్వరగా కిందికి దిగిరం. హీ కెన్ సే దట్ ప్రియుల. కానీ ఎవరి దగ్గరికి వచ్చినాడంట? తృప్తి లేనటువంటి మన దగ్గరికి వచ్చినాడు. ఇంకేం చేసినాడు యేసు ప్రభు అంటే 6వ అధ్యాయంలో వచ్చాడు. యేసు ప్రభు వారు చేసిన పరిచర్య యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తే, ఆయన దాసుని మార్గమున ఎన్నుకున్నాడు అని చెప్పడానికి 11వ వచనం చదవాలి. యేసు ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాడు. ఎవరికి వడ్డించినాడంట? ఎవరు వడ్డించినారు? ఎవరు వడ్డించినారమ్మా? అక్కడ చదవాల బాగా. ఎవరు వడ్డించినారు? ఆయన కమాండ్ చేయొచ్చు కదా. మత్తయి సువార్తలో శిష్యులకు చెప్పినాడు పంచండి అని అన్నాడు. లూకా సువార్తలో పంచండి అని అన్నాడు. యోహాను సువార్తలో ఎందుకు అలాగ రాయబడింది? ఆయన వడ్డించెను. అవసరం ఆయనకు. అయ్యా అన్నం పెట్టుకోరంటే, అన్న నాకు రాదన్నా, నాకు ఎట్లా పెట్టాలో నాకు తెలియదన్నా, అంత పాడైపోతుందన్నా, అమ్మ పోయి కొంచెం గిన్నెలు అంటే నాకు రాదన్నా, ఇరిగిపోతే ఏమో అన్నా. కానీ యేసు ప్రభు ఏం తీసుకున్నాడంట? దాసుని మార్గమున ఆయన ఏం చేసినాడు? ఎంతోమందికి పెట్టినాడంటే 5,000 మందికి మరి భోజనమును సిద్ధపరిచినాడు. ఈ 10వ వచనంలో, therefore much grass in the place, the men therefore sat down in number about 5,000. 5,000 మందికి యేసు పరిచర్య చేసినాడు అని రాయబడి. దాసుని మార్గము నిన్ను సంపాదించుటకు. ఇంకేం చేసినాడు అని అంటే 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయం. నేను రెఫరెన్స్లు రాసుకోలే ప్రియులారా, నాకు తలిపిన తలంపులు అట్లా బుక్కులో రాసుకున్నాను. ఆడ కూర్చొని దేవుడు నాకు ఇచ్చిన వెలుగులో. ఇంకేం చేసినాడు అని అంటే 13వ అధ్యాయం 5వ వచనం ప్రియులారా, యేసు ప్రభు దాసుని మార్గమును ఎన్నుకున్నాడు అని చెప్పడానికి జాన్స్ గాస్పెల్ 13:5. అంతటా పల్లెములో నీళ్లును పోసి శిష్యుల పాదములను కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టాను. తీసుకున్నాడు కాదు, ఈ స్టార్టెడ్. ఎవరిని కడగాలనుకున్నాడంట? శిష్యుల పాదములను కడిగాడు. అపోస్తుల పాదములు కడగలే ఆయన, ప్రవక్తల పాదములు కడగలే, బోధకుల పాదములు కడగలే, సువార్తికుల పాదములు కడగలే, సేవకుల పాదములు కడగలే ఆయన. ఎవరి పాదాలు కడిగినాడంట? శిష్యుల పాదము. ఎవరు శిష్యుడు అంటే నేర్చుకునేవాడు. శిష్యుడు ఎవరంట? నేర్చుకునేవాడు ప్రియుల.
నేర్చుకునేవాడు ఎవరి దగ్గర కడుక్కుంటున్నాడంట? దాసుడు వచ్చి కాళ్ళు కడుగుతాడు. పిల్ల ఈ లూకాసు వార్త 7వ అధ్యాయంలో అంటాడు యేసు ప్రభు, నేను నీ ఇంటికి వస్తే నాకు కాళ్ళు కడుక్కోవడానికి కూడా నీళ్ళు ఇయ్యలేదు అని అంటాడు. ఆ నీళ్ళు ఇచ్చేవాడు ఎవరంట? దాసుడు ఇస్తాడు. పిల్ల ఇంటి దాసుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళని ఇస్తాడు. ఇక్కడ యేసు ప్రభు తానే నీళ్లు తీసుకున్నాడు. పిల్ల తానే తువాలను తీసుకున్నాడు, తానే కడగడం ఆరంభించినాడు. ఆల్ 3 వర్క్స్. పిల్లల ఎవరిని సంపాదించడానికంట? మనలను సంపాదించాడు. పిల్లల యేసు ప్రభును నమ్ముకున్నవాడు ఎలాంటి వాడు అని అంటే, యేసు ప్రభు చేత ఆయన ఎన్నుకున్న మార్గమును సంపాదించబడిన వారు. ఏ మార్గమును ఆయన నిన్ను సంపాదించనంట? నీ పాదములు కడుగుటకు సిద్ధపడిన గొప్ప దేవుడు. ప్రియుల నిన్ను ఎలాంటి వాడు సంపాదించినాడంట? భూమి ఆకాశములను పట్టజాలంటి వాడు నీ పాదములను కడుగుటకు ఇష్టపడి నిన్ను సంపాదించుకోవాలనుకున్నాడు. మనము ఒకరికి ఎంగిలి, అయ్యా గిన్నెలోనిది, ఆ గిన్నెలో నోరు పెట్టి తాగండి అని చెప్తే చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. ఆ గిన్నెలోది తాగాలనా, ఆ పాత్రలోనిది త్రాగాలనా? యేసు ప్రభుకి ఎంత ఇబ్బంది ఉండొచ్చు నీ కాళ్ళు కడగడానికి. యేసు ప్రభు నీ జీవితంలో తృప్తి లేకుంటే ఆయన నీతో కూర్చొని మాట్లాడడానికి ఎంత ఇబ్బంది అయి ఉండొచ్చు. యేసు ప్రభు నీతో సహవాసం చేయడానికి ఎంత ఇబ్బంది పడి ఉండవచ్చు. ఎట్ అదంతా కూడా పక్కకు పెట్టి ఆయన ఏం చేసినాడంట? ఆయన నీ పాదాలు కడగడానికి సిద్ధమైనాడు. ఏ మార్గమునంట? రాజరికపు మార్గమును చేయలేదు, ఒక సైన్యాధిపతిగా ఆయన చేయలేదు. దాసుని మార్గమును ఆయన నిన్ను సంపాదించుటకు, ఎవరినంట? మనల్ని సంపాదించుటకు పాదములు కలిగి ఆయన సమాధి చేయబడినాడు. ప్రియుల సమాధిలోనికి వెళ్ళినాడు. సమాధిలోనికి వెళ్ళేవారు ఎవరు అంటే దాసుడే. ప్రియుల నిరాయుధుడిగా శిలువపై నీ కొరకై నా కొరకై వేలాడి తీయబడి పునరుత్థానుడై మరణమును జయించి తిరిగి లేచేమనంటే, తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన ఎలాగున్నాడు అని అంటే యోహాను సువార్త 20వ అధ్యాయంలో చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 27వ వచనం ఎలాంటి స్థానములో పునరుత్థానుడై వచ్చి నిలబడినాడంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులను చూడుము, నీ చేయిని చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. యేసు ప్రభు పునరుత్థానుడైన తరువాత అవిశ్వాసుడైన తోమా కూడా ఎలాగూ కనపరుచుకున్నాడంటే నా గాయాలు చూడు. ఆయన ప్రభావపూర్ణుడిగా సౌలుకు కనపరుచుకున్నట్టుగా కనపరుచుకోవచ్చు. ప్రియుల అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో సౌలు మార్గమందు గుర్రము మీద ప్రయాణమై సవారి చేయించు సైన్యమును తీసుకొని యేసు ప్రభువును నమ్మిన వారిని అందరినీ బంధించాలని ప్రభావపూర్ణుడిగా శక్తివంతుడిగా పోతున్న ఆయనకు ఒక అకస్మాత్తుగా మహాప్రభావంతో కలిగిన వెలుగు ఆయన కనబడగానే కింద పడిపోయినాడు. ఆయన తోమాకు కూడా అలాగే చూపించుకోవచ్చు. ఆయన మహిమ పూర్ణుడిగా లేచినాడు. మగ్దలేని మరియతో అన్నాడు, ఆమె పరిగెత్తకుండా వచ్చి యేసు ప్రభువును ముట్టుకోవాలనుకుంది. నన్ను ముట్టొద్దు నువ్వు, ఐ నో మోర్ ద సేమ్ జీసస్ క్రైస్ట్. దాసుని మార్గమున నన్ను చూచినారు కదా, నేను మీ పాదాలు కడిగినాను, మీకు రొట్టెలు పెట్టినాను, ఇదిగో మీరు నన్ను చూచినారు, నన్ను తగిలినారు, నాతో సహవాసం చేసినారు, మీరు నా మీద పడిరి, అదిగో జన సమూహంలో వెళ్తా ఉంటే ఉక్కిరి బిక్కిరి వచ్చిన జన సమూహంలో నన్ను తగులుతూ వెళ్ళినారు. అయినా కూడా నేను ఆ మార్గం పునరుత్థానుడైన తర్వాత మరియతో ఏమన్నాడంటే డు నాట్ టచ్ మీ. సౌలుకు కనపరుచుకున్న విధానం చాలా గొప్పగా ఉంది. అననీయకు కనపరుచుకున్న విధానము చాలా. స్టెఫెనుకైతే ఆయన ఇదిగో పరలోకములో దేవుని కుడి పార్శ్వమున అత్యున్నత మహిమలో నిలబడి ఉండుట నేను చూచుచున్నాను అని అన్నాడు. ఎవరు చూసినాడంటే 7వ అధ్యాయం అపోస్తుల కార్యంలో ఈ సా జీసస్ ఎలాగంట అత్యున్నతమైన మహిమలో చూసినాడు. ఇక్కడ ఎలాగున్నాడంట అవిశ్వాసి అయిన వారి పట్ల ఆయన కనపరుచుకున్న వెలుగు ఎలాంటిదంట, నా గాయాలు చూ, నా ప్రక్కలో నీ చెయ్యిని పెట్టి చూడు అంట. హీ టేక్స్ దట్ ఫార్మ్. ఎందుకంట నిన్ను సంపాదించుకో.
యేసు ప్రభు నిన్నెందుకు సంపాదించుకున్నాడంటే ఈ ఉదయకాలం కొరకే సంపాదించుకున్నాడు. ఆయన పరలోకం కొరకు సంపాదించుకున్నాడు అనే వెలుగు అది తర్వాత. ప్రస్తుతం ఆయన నిన్ను ఎందుకు సంపాదించుకున్నాడు దాసుల రూపంలో అంటే ఇలాగ ఆదివారం కూడడానికి, వారం కూడికల్లో కూడడానికి. మనల్ని ఎందుకు సంపాదించుకున్నాడంటే ఆయన కొరకు సంపాదించుకున్నాడు. ఎలాంటి వెలుగులో సంపాదించుకున్నాడు అని అంటే దాసుని రూపంలో సంపాదించుకున్నాడు. ఇంకా ఆయన ఇప్పుడు ఎలాగున్నాడు అంట, హెబ్రీ రాసిన పత్రిక, ఆయన మనల్ని దాసుని రూపమును సంపాదించుకొని పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయిన ఆయన ఇప్పుడు ఎలాగున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు. హీబ్రూస్ 8:1-2 ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి వచనం 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశమేమనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధాలయములో అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు ఏమై ఉన్నాడంట, మహామహుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఎట్లున్నాడంట అమ్మా యేసుప్రభు ఎట్లున్నాడు, పరిచారకునిగా ఉన్నాడు. బాప్తిస్మ మరియు అపోస్తులుడైన యోహానుకు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 11వ వచనంలో ఎలా కనబడతాడు, మహా తేజస్సుతో ఆయన వైభవం అంతా చూపించినాడు. తెల్లని వెంట్రుకలు, నోట నుంచి ఖడ్గము వంటి ఆయన భయంకరమైన రూపము, కండ్లు మెరియుచున్న అగ్ని వలె, పాదములు ఇత్తడి వలె, ఎంత మహిమపూర్ణుడిగా యోహానుకు కనబడినాడో. కానీ నీకు నాకు ఇప్పుడు ఎలాగున్నాడంట, ఆయన పరలోకములో మహామహుని కుడి పార్శ్వమున పరిచారకుని వలె ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడంట అక్కడ, నా కొరకు పరిచర్య చేస్తా ఉన్నాడు. లెనార్డ్ మీగర్ దుర్మార్గుడు, వాని క్షమించయ్యా, అన్ని అబద్ధాలే మాట్లాడతాడు, ఒక్కటి సత్యం. ఎవడు దుర్మార్గుడు అంటే పలాని దుర్మార్గురాలయ్య అంటే క్షమించు. ఎవడు చెప్తున్నాడు ఈ సంగతులన్నీ అంటే సైతానుడు మోసుకొని పోతున్నాడు వాడు. ప్రకటన గ్రంథంలో ఉంది ఆ మాట. సాయం చేయాలి ఎవరైనా ప్రకటన గ్రంథంలో. అది ఏం చేస్తామంటే దివారాత్రులు వానికి పనే లేదు, వాని పనంతా ఏంటంట ఎల్లప్పుడూ తన సహోదరుల మీద. 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 11వ వచనం, 10-11 తెలుగులో ఎట్లా ఉందో, 12వ అధ్యాయం 10-11 ఉంది. అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా. 12వ అధ్యాయం 10వ వచనం అన్న ప్రకటన గ్రంథం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబవళ్ళు లెనార్డ్ మీగర్ గురించి దేవుని ఎదుట లెనార్డ్ మీగర్ మీద నేరము మోపువాడైన చాలా అక్కడికి ఏం పని అంటే ఇంకి రాత్రింబగళ్ళు రాజు అనే జమ్మలమడుగు రాజు, లేకపోతే రాజు సునీత, లేకపోతే జోసెఫ్ జాన్సన్ ఏం చేస్తాడంట, కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నాడంట. కానీ యేసుప్రభు ఏం చేస్తున్నాడంట, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో పరిచారకుని వలె. అయ్యయ్యో పాపం బూడిద అంటిందా, బురద తల్లి రాని మీద అని యేసుప్రభు వచ్చి ఏం చేస్తున్నాడంట, హీ క్లీన్స్ యూ ప్రిలా. ఎక్కడుండి చేస్తున్నాడు ఆయన, పరలోకం. అయ్యయ్యో ఫలాని వాడు రాలేదా, వాడు చేసే పని అంతా వానికి టైం లేదు చెప్పడానికి. యేసుప్రభు కూడా మన నిమిత్తం ఎంత శ్రద్ధ అంటే బురద చల్లినప్పుడల్లా వచ్చి తుడుస్తూ ఉన్నాడు. ఆయన పరిచర్య అదే ప్రియ. ఎందుకంటే ఏ మార్గం ఎన్నుకున్నాడంట, దాసుని మార్గం. ఎవరిని సంపాదించడానికి, మనల్ని పరలోకములో
కూడా ఆయన వదిలిపెట్టలేదు. నీ మీద బురద జల్లినప్పుడల్లా, నీవు ప్రార్థనకు రానప్పుడల్లా వాడు పోయి చెప్తాడంట. చూసినావు కదా, వానికి చూడు ఉద్యోగం పెట్టిన వాడు వదిలిపెట్టి, ప్రార్థనకు వదిలిపెట్టి, దేవుని పిల్లలను వదిలిపెట్టి, వీని కొరకు నువ్వు దాసుని మార్గం ఎన్నుకున్నావు అంటే యేసుప్రభు ఏం చేస్తాడంట పాపము, ఆయన అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉండి కూడా ఏం చేస్తున్నాడంట, పరిచర్య చేస్తాడు. పరిచర్య చేసేవాడు దాసుడు. పిల్ల ఏ మార్గం ఎన్నుకున్నాడంట, దాసుని మార్గం ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడంటే మనల్ని సంపాదించుటకు. ప్రియుల ఎప్పటి వరకు అంటే పరలోకం చేరేంత. నువ్వు మట్టి కన్నా చేరాలా, యేసు ప్రభు అన్న రావాలా, అంతవరకు కూడా ఆయన దాసుని రూపమున నిన్ను సంపాదించుకో. చివరిగా ఎఫెసీ పత్రికలో అపోస్తులైన పౌలు రాస్తూ ఈ వెలుగుని గురించి గొప్పగా మాట్లాడతాడు. ప్రియుల ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసియన్స్ 5:27. ఎప్పుడు దాకా ఈ పరిచర్య, ఎప్పుడు దాకా ఆయన మనల్ని ఈ పరిచర్యను తీసుకొని వెళ్తాడు? 26వ వచనం నుంచి చదవన్న. 26 నుంచి. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను ఏమీ లేకుండా కలంకము. చాలా అక్కడికే ఆగుదాం. ఏమంట? కలంకం లేక. మడత అంటే తెలుసా? చాలామంది ఇస్త్రీ లేని బట్టలు కట్టుకుంటూ వస్తారు. మడతలు అనమాట అవన్నీ. అంటే శుభ్రంగా లేని బట్ట అనమాట. ఇస్త్రీ చేయని బట్టలు అని అంటారు దాన్ని. వాస్తవంగా మాట్లాడాలంటే ఇస్త్రీ లేని బట్టలు. యేసు ప్రభు మన మీద ఏం చూడాలనుకున్నాడంట? మడతలు కూడా కనబడకూడదు. ఏదైనా శరీరం అంతా మడత పడిపోయిందంటే పోయి పరిగెత్తకుండా పోయి ఆడికి పోయి ఈ క్రీమ్ రాసి ఆ క్రీమ్ రాసి వాడిని రిజ్యూనేట్ చేసుకోవాలని ప్రయత్నిస్తాను. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంట? కలంకమైనను ముడతైనను మరి అట్టిది ఏదైనా లేకుండా దాన్ని ఏం చేసినాడంట? తన్ను తాను దాని కొరకై అర్పించుకొని ఏం చేయాలనుకున్నాడంట? చదువన్న. పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘముగా ఆయన తన ఎదుట నిలవబెట్టుకొనవలెనని తన్ను తాను నా వాక్యము చేత దానిని కడిగి పరిశుద్ధపరిచి మహిమ కలిగిన సంఘంగా తన ఎదుట నిలబెట్టుకోవాలనుకున్నాడు. ఎందుకంటే దాసుని రూపం. రాజు చేయలేడు ప్రియులారా పని. రాజు తప్పు చేసిన వాడిని నరికేయండి, శిక్షించండి, జరలో పడేయండి, వాడు అర్హుడు కాదు అని ఉంది ప్రియులారా బైబిల్లో. రాజు ఆ విందుశాలకు వచ్చినప్పుడు వస్త్రము లేని వానిని చూచి, స్నేహితుడా నీ వస్త్రం ఏది అని అడిగి, వస్త్రం లేదనగానే ఇతనిని కట్టి అంధకారంలో పడేయండి. రాజు అలాగూ చేస్తాడు. కానీ యేసు ప్రభు ఏ మార్గం ఎన్నుకున్నాడంట? దాసుని రూపం. ఎందుకంట నీలో మచ్చైనను కలంకమైనను ముడతైనను మరి అట్టిది ఏదైనాను లేకుండా ఉండుట కొరకై ఆయన నిన్ను తన ఎదుట దేవుని ఎదుట మహిమ కలిగిన సంఘముగా నిలబెట్టాలి. అపవాది వచ్చి ఎన్ని గొప్ప మాటలు చెప్పినా, అపవాది నిన్ను గురించి ఎన్ని నేరాలు మోపినా, నీ దేవుడు దాసుని రూపమున నిన్ను సంపాదించుకున్నాడు. మర్చిపోతుంది. దేవుని వదిలిపెట్టి పారిపోకు, దేవుని వదిలిపెట్టి దూరం వెళ్ళిపోకు. ఆయన నిన్ను సంపాదిస్తాడు. ఆయన దాసునిగా నీ కొరకు ఇంకా పరిచర్య చేస్తాడు. నీ బురదను తుడుస్తూ ఉన్నాడు, నీ మురికినంతటిని కడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన అర్పించిన అర్పణ, ఆయన నీ కొరకు చేసిన కార్యం ఎలాంటిది? నెవర్ రన్ అవే. దేవుని ప్రేమించు వారికి ఏమంట? మర్చిపోదు. దేవుని ప్రేమించు. ఎందుకంటే ఆయన నిన్ను సంపాదించున్నకు దాసుని రూపం ఎన్నుకున్నాడు. అలాగూ మనం దేవుని ప్రేమిస్తూ ఆయన మనల్ని సంపాదించేంత వరకు, చివరిగా పరలోకమును తీసుకొని పోయేంత వరకు ఆయన నీతో పాటు పరిచర్య చేస్తూ నిన్ను స్థిరపరుస్తూ నిన్ను కాపాడుచు పరిశుద్ధాత్మని శక్తి ద్వారా నిన్ను బలపరుస్తూ ముందుకు తీసుకుని వెళ్తాడు. కనుక మనము యేసు ప్రభు మార్గం, మనల్ని ఎన్నుకున్న మార్గం ఎంతో గొప్ప మార్గం. అది దాసుని మార్గం. ఆ మార్గంలో నడిచి దేవుని చేత దీవించబడతాం. దేవుని మాటలు మన కొరకై దీవించడం. ఆమేన్.